హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమితా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను. ఈరోజు వంట అయితే ఏం చేస్తున్నాను అనేసి అనుకుంటున్నారా? నైట్ డిన్నర్లోకి వచ్చేసి ఈరోజు గోధుమ రవ్వతోటి ఉప్మా అయితే చేద్దాము అనేసి అనుకుంటున్నాను. రెగ్యులర్గా ఉప్మా అంటే మనం వెజిటేబుల్స్ లేకుండా చేసుకుంటూ ఉంటాం కదా, కాకపోతే నేను వెజిటేబుల్స్తో కూడా చేసి ఈ గోధుమ రవ్వ ఉప్మాని టేస్టీగా చేస్తాను. పిల్లలకి ఎప్పుడు ఇలా ఉప్మా అంటే బోరు కొట్టుకోకుండా ఉండాలి అనేసి నేనైతే ఈ విధంగా చేస్తూ ఉంటానన్నమాట. నేను ఎలా చేస్తాను ఏంటిది అన్నది మీతో ఒకసారి అయితే షేర్ చేసేస్తాను. ముందుగా అయితే ఇక్కడ నేను ఆనియన్స్ అలానే గ్రీన్ చిల్లీ ఆనియన్స్ చిన్న ముక్కలుగా ఇలా అయితే కట్ చేసేసుకున్నాను. అలానే ఇక్కడ గ్రీన్ చిల్లీ వచ్చేసి రౌండ్గా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేస్తున్నా. ఒక క్యారెట్ కూడా తీసుకొని దీన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా, పిల్లలు కనుక ఇష్టంగా తిన్నారు అనేసి అంటే పెద్ద ముక్కలుగా కూడా కట్ చేసేసుకోవచ్చు. లేదు అనేసి అంటే చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేయొచ్చు. మా పిల్లలు ఎలా ఉన్నా కానీ వెజిటేబుల్స్ ఏవైనా తింటారు కాబట్టి నేను చిన్నగానే కట్ చేస్తున్నాను. చూడటానికి నీట్గా ఉంటుంది కదా చిన్న చిన్న ముక్కలు కట్ చేసాము అంటే, అందుకోసమని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకున్నాను. వీటిల్ని ఇగోండి, ఇవి వచ్చేసి గ్రీన్ పీస్ మనకి 10 రూపీస్ ప్యాకెట్స్లో అయితే దొరుకుతాయి కదా. ఇవి వచ్చేసి హాఫ్ ప్యాకెట్ వేసేసుకున్నాను. ఇప్పుడు నేను ఉప్మా ఎలా చేస్తానో ఏంటిదని చూపిస్తా. ముందుగా ఉప్మా ప్రిపేర్ చేయడం కోసం అయితే నీళ్ళు అన్నవి నేను వేడి చేసేసుకుంటున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేసేస్తా. ఆయిల్ వేసిన తర్వాత ఇక్కడ మనం ఉప్మాలోకి ఏమేమి వేసుకుంటామండి తాలింపులోకి, అవన్నీ అయితే వేసేసుకోవటం. ఇక్కడ ఆవాలు, జీలకర్ర, నేను ఈరోజు శనగపప్పు పల్లీలు అయితే వేయట్లేదు. ఎందుకు అనేసి అనుకుంటున్నారా? ఇంట్లో అయితే లేవు కాబట్టి వాటిని అయితే వేయట్లేదు. ఇంక ఇప్పుడు వీటిని అయితే బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకుంటా. కొద్దిగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసిన ఆనియన్స్, గ్రీన్ చిల్లీ అలానే క్యారెట్ కూడా వేసేసుకొని, గ్రీన్ పీస్ కూడా ఉంది కదా అది కూడా వేసేస్తున్నా. ఇక్కడ పండిన టమాటో కూడా ఒకటి తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటో ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను. కరివేపాకు కూడా వేసుకొని వెజిటేబుల్స్ అన్నవి పూర్తిగా కుక్ అవ్వనివ్వాలి. పూర్తిగా కుక్ అయినాయి అంటే చాలా బాగుంటుంది తినేటప్పుడు కూడా. చాలా కలర్ఫుల్గా ఉంది కదా ఇలాగా వెజిటేబుల్స్ అన్నీ వేస్తే. ఇక్కడ వెజిటేబుల్స్ కుక్ అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నాను. అలానే సాల్ట్ మన టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకోవటమే. ఇక్కడ నేను 1 స్పూన్ వచ్చేసి సాల్ట్ వేస్తున్నా. అలానే కొద్దిగా కారం. ఉప్మా ఏంటి వెరైటీగా ఉంది అనేసి అనుకుంటున్నారా? మరి ఎప్పుడు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు ఇలా చేసుకుంటూ ఉంటే బాగుంటుంది కదా. కొద్దిగా కారం వేసేసుకొని చూడండి ఎలా ఉందో.
సాఫ్ట్గా కుక్ అయిపోయినాయి కదా మనకు వెజిటేబుల్స్ అన్నవి. ఇప్పుడు గోధుమ రవ్వ అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ 2 టీ గ్లాసులు వచ్చేసి గోధుమ రవ్వ వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకుంటా. ఇలాగా గోధుమ రవ్వ కూడా వేసేసుకొని వీటిని అయితే మంచిగా వేయించుకోవాలి. గోధుమ రవ్వని, రవ్వ కూడా మనకి ఫ్రై అయిపోవాలన్నమాట వెజిటేబుల్స్తో పాటు. చూడండి ఇలా చేసాము అనేసి అంటే చాలా డిఫరెంట్ టేస్ట్ తోటి ఉంటుందన్నమాట ఉప్మా అన్నది. ఉప్మా అంటేనే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసుకొని తిన్నారు అనేసి అంటే ఉప్మాని ఈ విధంగానే చేసుకొని తినాలి అన్నట్లు ఫీల్ అవుతారన్నమాట. ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయింది కదా, దీంట్లోకి నేను ముందుగానే వాటర్ అన్నవి వేడి చేసేసాను కదా, చేసాను లేదు వేడి వాటరు దీంట్లో వేసేసుకుంటున్నా. మనకు వాటర్ అన్నవి ఎంత కావాలో అంత చూసుకొని మనం యాడ్ చేసుకుంటూ ఉంటే సరిపోతుందన్నమాట. మనకి ఉప్మా అన్నది పొడి పొడిగా వస్తుంది. ఉప్మా మనకి కుక్ అయిపోవాలి. వేడి నీళ్ళు వేసి కలిపిన తర్వాత ఒక 5 to 6 minutes కనుక మనం సిమ్లో పెట్టేసి కుక్ చేసుకున్నాము అనేసి అంటే మనకి గోధుమ రవ్వ ఉప్మా అయితే రెడీ అయిపోతుంది అన్నమాట. ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకొని నేను మూత పెట్టేసి ఒక 5 to 6 minutes అయితే కుక్ చేసేస్తాను. చూసారా 5 minutesలో మనకి ఉప్మా అయితే రెడీ అయిపోయింది అనమాట. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకుంటాను. పిల్లలకి ఇప్పుడే ఆకలి అనేసి అంటున్నారు. ముందుగా పిల్లలకి అయితే పెట్టేసేస్తా. పొడి పొడిగా కూడా ఉంటుందన్నమాట ఉప్మా తినని పిల్లలకు కూడా ఇలా చేసి పెట్టాము అనేసి అంటే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. కాబట్టి ఉప్మా తినని పిల్లల కోసం ఇలాగ ఉప్మా అయితే వాళ్ళకి బోర్ కొట్టుకోకుండా చూడంగానే ఇష్టంగా ఉండాలి అనేసి అంటే ఇలాంటి వెరైటీలు చేసి పెట్టాము అనేసి అంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదా. ఈ ఉప్మాలోకి చట్నీ ఏంటి అనేసి అనుకుంటున్నారా? టమాటా పచ్చడి. మనం ఏ పచ్చడితో అయినా కానీ టేస్టీగా ఉంటుందన్నమాట. మనకి పండుమిర్చి పచ్చడితో అయినా కానీ, టమాటో పచ్చిమిరకాయల పచ్చడితో అయినా కానీ, టమాటో కారం వేసేస్తారు కదా ఆ పచ్చడి అయినా కానీ, పల్లి చట్నీ కానీ ఇవైతే మంచిగా ఉండవు. ఈ చట్నీలు అయితే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. దీంట్లోకి సూపర్ కాంబినేషన్ అనేసి చెప్పేయచ్చు. వెరైటీ టేస్ట్ ఉంటుంది అన్నమాట, డిఫరెంట్గా కూడా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మీ పిల్లలకు కూడా పెడితే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఇంకోసారి మళ్ళీ మళ్ళీ చేయమనేసి అడుగుతారనమాట. ఇదేనండి ఈరోజుకి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతోటి మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు ఉంటాను మరి. టేక్ కేర్, బాయ్.